Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ప్రీవియస్ వీడియోలో నంబర్ సిస్టంలో భాగంగా కొన్ని కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసాం కదా. ఈ పార్ట్లో మరికొన్ని కాన్సెప్ట్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి లాస్ట్ పార్ట్లో డిజిట్స్ గురించి, అలాగే నంబర్స్ గురించి, అలాగే ఫేస్ వాల్యూస్, ప్లేస్ వాల్యూస్ గురించి, ఏవైనా కొన్ని డిజిట్స్ ఇచ్చి వాటితో ఫామ్ అయ్యే నెంబర్స్ ఎన్ని అని అడిగినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటిని మనం డిస్కస్ చేసాం. ఓకే, మరికొన్ని కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మనకి నెంబర్స్ ఇలా 1 నుంచి స్టార్ట్ అయినట్లయితే 1, 2, 3 అండ్ సో ఆన్ 9, తర్వాత 2 డిజిట్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి కదా. ఇట్లా మనకి 99 వరకు 2 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత మనకి 3 డిజిట్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, కొన్నిసార్లు వీటి మీద బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే 2 అంకెల సంఖ్యలు ఎన్ని, లేకపోతే హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే 3 అంకెల సంఖ్యలు ఎన్ని, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉందన్నమాట. మనకి ఇదే కాన్సెప్ట్ మనకి నెగిటివ్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ గురించి నేర్చుకున్నప్పుడు కూడా మనం ఇదే కాన్సెప్ట్ని అప్లై చేసి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ మనం పాజిటివ్ నెంబర్స్ గురించే మాట్లాడుకున్నాం కాబట్టి ఒకవేళ మనకి హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ మనకి 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 10 దగ్గర స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి అంటే 99 దగ్గర ఎండ్ అవుతాయి. ఇవి ఎన్ని ఉంటాయి అంటే మీరు సింపుల్గా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనకి 10 నుంచి 99 వరకు అంటే ఫ్రమ్ 10 to 99 అనేది వస్తుంది కదా, మనం ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సందర్భంలో మనకి ఫార్ములా ఏంటంటే b మైనస్ a ప్లస్ 1 అనమాట. ఓకే, ఇక్కడ b అంటే లార్జెస్ట్ నెంబరు, a అంటే స్మాలెస్ట్ నెంబరు అండ్ ప్లస్ 1. ఓకే, ఈ ఫార్ములాని అప్లై చేసి మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయని, అవి 2 డిజిట్ నెంబర్స్ కావచ్చు, 3 డిజిట్ నెంబర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రమ్ 3 to 37 అని అడిగినా కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంటే 3 నుంచి 37 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయని కానీ, లేకపోతే 51 నుంచి 76 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయని కానీ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫ్రమ్ టు అనే వర్డ్ వచ్చినప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే b మైనస్ a ప్లస్ 1 అనమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉపయోగించాము అనుకోండి, మనం ఏం రాస్తాం, 99 మైనస్ 10 ప్లస్ 1. 99 నుంచి 10 మైనస్ చేస్తే ఎంత, 89 ప్లస్ 1 ఈక్వల్ టు 90 ఉంటాయి అనమాట. మనకి 2 డిజిట్ నెంబర్స్ కావాలంటే వెరిఫై చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ 99 వరకు మొత్తం నెంబర్స్ అనుకుంటే 1 to 99 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 99 నెంబర్స్ ఉంటాయి. ఇందులో మనకి 1 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, 1 నుంచి 9 వరకు ఉంటాయి కదా. అప్పుడు మనకి ఇవి ఎన్ని ఉంటాయంటే 9 ఉంటాయి. అప్పుడు మైనస్ చేస్తే మనకి ఏమొస్తాయి, 2 డిజిట్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ కాబట్టి ఈజీగా చెప్పగలుగుతున్నాం. కానీ మిడిల్లో స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఇంటిజర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే పూర్ణాంకాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఫార్ములా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనకి బిట్వీన్ మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి అని అడిగినప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ప్లస్ 1 బదులు మైనస్ 1 అనమాట. అంటే b మైనస్ a మైనస్ 1 ఈ ఫార్ములా ఉపయోగించి చెప్పవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా అడిగారు అనమాట, అంటే 27 to 56 ఎన్ని ఉంటాయంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అట్లా కాకుండా హౌ మెనీ నంబర్స్ లేకపోతే హౌ మెనీ హోల్ నంబర్స్ బిట్వీన్ 27 and 56 అని అడిగినప్పుడు, అంటే బిట్వీన్ అనే పదం అడిగినప్పుడు, మధ్యలో అనే పదం వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట. అంటే 27 మరియు 56ల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అనే క్వశ్చన్ అడిగారు అనమాట. హౌ మెనీ ఇంటిజర్స్ ఆర్ దేర్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగిస్తాం మనం, ఫ్రమ్ టు అని అడిగినప్పుడు అనమాట. ఫ్రమ్ టు అనే పదాలు వచ్చినప్పుడు, అంటే నుండి వరకు, నుండి వరకు అనే పదాలు వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగించాలి. అలాగే మధ్యలో బిట్వీన్ అనే వర్డ్ వచ్చినప్పుడు, బిట్వీన్ అంటే మధ్యలో, అంటే ఇక్కడ మనం నుండి వరకు అన్నప్పుడు ఏం చేస్తాం, 27ని 56ని కూడా లెక్కలోనికి తీసుకుంటాం. కానీ మధ్యలో అన్నప్పుడు ఈ రెండింటిని మనం వదిలేస్తాం కదా.
కాబట్టి ఇక్కడ మనకి -1 ఫార్ములా ఉన్నది ఉపయోగించుకోవాలి. ఇవన్నీ నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ ఇంటిజర్స్ బిట్వీన్ 27 అండ్ 56 అనే క్వశ్చన్ అడిగారు అనమాట. 27 మరియు 56 మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయని అడిగారు. అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి, అంటే బి ప్లేస్లో ఏ రాస్తాం 56 రాస్తాం, మైనస్ ఏ ప్లేస్లో 27 -1. మనం ఈ రెండు ఫస్ట్ మైనస్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఈ రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసినా పర్వాలేదు అనమాట. 56 లోంచి 27 మైనస్ 16 - 7 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇక్కడ 4 ఉంది కదా, 4 లోంచి 2 మైనస్ చేస్తే 2 -1 ఈక్వల్ టు 28 ఉంటాయి అన్నమాట. అంటే మనకి 27కి 56కి మధ్యలో ఉండే పూర్ణ సంఖ్యలు ఎన్ని, లేకపోతే ఓల్ నెంబర్స్ అనొచ్చు, న్యాచురల్ నెంబర్స్ అనొచ్చు, ఏవైనా అడగచ్చు అనమాట. మనకి ఎన్ని అనమాట 28. కావాలంటే ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని వెరిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5కి 12కి మధ్యలో బిట్వీన్ అనమాట, మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయని అడిగారు. ఇప్పుడు మనం ఏం మధ్యలో అనే పదం వచ్చింది కాబట్టి, బిట్వీన్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనం ఏం ఫార్ములా ఉపయోగిస్తాం? b - a - 1 అనే ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ b ప్లేస్ ఏం రాస్తాం? 12 మైనస్ a ప్లేస్లో 5 -1. 12 - 1 అంటే 7 - 1 కదా, 7 - 1 అంటే 6 ఉంటాయి. చూడండి ఒకసారి 5కి 12కి మధ్యలో నెంబర్స్ రాసి చూద్దాం. 6 7 8 9 10 అండ్ 11. ఇవి ఎన్ని ఉన్నాయి? టోటల్ 6 ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు అనమాట. మనం ఇంటిజర్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటిజర్స్ కూడా గురించి మాట్లాడుకున్నాం అనుకో, తర్వాత క్లాస్లో దాన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం దాని గురించి. ఇంటిజర్స్ అంటే మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇంటిజర్ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ మనం z అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా మనం. అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్ ఇట్లా ఉంటాయి మనకి ఇంటిజర్స్. మనం ఇంటిజర్స్ ఇచ్చి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఏంటి ఇంటిజర్స్ ఉంటాయని అడిగినా కూడా ఇదే ఫార్ములాని అప్లై చేయొచ్చు అనమాట. లేకపోతే ఫ్రమ్ 2 అని అడిగినా సరే ఈ ఫార్ములాస్ని అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ -3 అండ్ 5 అంటే హౌ మెనీ ఇంటిజర్స్ ఆర్ దేర్ బిట్వీన్ -3 అండ్ 5 అని అడిగారు. అంటే -3 మరియు 5ల మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అని అడిగారు. అప్పుడు మనం ఇదే ఫార్ములాని అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏం చేస్తాం? బి ప్లేస్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 5 మైనస్, నెక్స్ట్ ఏ ప్లేస్లో ఏం రాయాలి? -3 సైన్తో సహా రాయాలి. -3 -1. ఇక్కడ మనం మైనస్ మైనస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది కదా. మైనస్ ఇంటూ మైనస్ +3 -1. 5 + 3 ఎంత అవుతుంది? 8 -1 అంటే 7 ఉంటాయి అన్నమాట. దీనికి -3కి 5కి మధ్యలో ఉండే ఇంటిజర్స్ ఎన్ని అనమాట? 7. అంటే -3 మరియు 7ల మధ్య ఉండే పూర్ణ సంఖ్యలు 7. ఒకసారి రాసి చూద్దాం. -3 తర్వాత వచ్చేది ఏంటి? -2 -1 0 1 2 3 4. ఇది కౌంట్ చేసినట్లయితే 1 2 3 4 5 6 7 సరిపోయాయి కదా. కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. చాలా సందర్భాల్లో ఈ రెండు ఫార్ములాస్ని ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. అట్లాగే మనకి 3 డిజిట్ నెంబర్స్ అడిగారు. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అని అడిగారు. అప్పుడు మనం 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 100 దగ్గర స్టార్ట్ అవుతాయి. ఎక్కడి వరకు ఉంటాయంటే 999. ఈ క్వశ్చన్ మనం ఈజీగానే చెప్పొచ్చు. అంటే మొత్తం 1 నుంచి 999 వరకు ఎన్ని ఉంటాయంటే 999 నెంబర్స్ ఉంటాయి. అందులో 3 డిజిట్ నెంబర్స్ కానీ ఎన్ని ఉంటాయంటే 99 వరకు ఉంటాయి. ఆ 99 మైనస్ చేస్తే సింపుల్గా 900 అని చెప్పేసేయచ్చు. కానీ మనం ఇట్లా మిడిల్ నెంబర్స్ అడిగినప్పుడు మాత్రమే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి అప్పుడు ఈ ఫార్ములాస్ చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి లార్జెస్ట్ నెంబర్ గురించి స్మాలెస్ట్ నెంబర్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి డిజిట్స్ ఇవ్వకుండా లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏది, లేకపోతే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏది, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఇవి కొంచెం ఈజీగానే చెప్పొచ్చు అనమాట. మనకి 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే 10 దగ్గర స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి అంటే 99 దగ్గర ఎండ్ అవుతాయి అనమాట. ఇక్కడ లార్జెస్ట్ అంటే అతి పెద్ద, లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటంటే 99 అంటే అతిపెద్ద 2 అంకెల సంఖ్య.
99 అని రాస్తాం. అదే స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే ఏం రాస్తాం? 10 అని రాస్తాం. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే 10 అని రాస్తాం. అదే లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అని అడిగితే అప్పుడు ఎంత రాస్తాం మనం? 999 అంటాం. అలాగే స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? 100 అని రాస్తాం కదా. అంటే వీటిని అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుందన్నమాట, స్మాలెస్ట్ నెంబర్లోనేమో 1 అండ్ 0 అనే డిజిట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. లార్జెస్ట్ నెంబర్లో ఓన్లీ 9 అనే డిజిట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏ క్వశ్చన్ అడిగా ఈజీగా ఆన్సర్ చేస్తాం కదా. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే ఏం చేస్తాం? 1 పెడతాం. ఇది ఆల్రెడీ ఒక డిజిట్ అయిపోయింది. 2 3 4 5 ఇది స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అవుతుంది అనమాట. అదే లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే డైరెక్ట్గా 5 9s వేసేస్తాం. 99,999 అనేది లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ అవుతుంది అనమాట. ఇట్లా అడగొచ్చు మనకి. If we add 1 to the largest 5 digit number, then we get అంటే లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్కి మనం 1 యాడ్ చేసినట్లయితే వచ్చేది ఏంటంటే స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ వస్తుంది అనమాట. దీనికి 1 యాడ్ చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది కదా. ఇదేంటి మనకి? స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అవుతుంది అనమాట. అంటే మనకి లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ 6 డిజిట్లలో స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. 1 మైనస్ చేస్తే ముందుకు వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్లో స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్లోంచి స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి? 1000. ఇందులోంచి మనం 1 మైనస్ చేస్తే ఏమొస్తుందా? లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ వస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్లన్నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అని అడిగారు అనుకోండి. ఓకే, అంటే 5 అంకెల అతి చిన్న సంఖ్యకు అలాగే 4 అంకెల అతి పెద్ద సంఖ్యకు భేదము ఎంత? ఇక్కడ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. మైనస్ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే ఎంత అవుతుంది? 9,999. ఇట్లా వరుసగా ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది అనమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి ఇంతకుముందు చెప్పాం, ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసాం. ఏంటంటే కొన్ని డిజిట్స్ ఇచ్చి వీటితో రాయగలిగే అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య అంటే గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు. ఒకవేళ మనకి తక్కువ డిజిట్స్ ఇచ్చి మనకి పెద్ద నెంబర్ రాయమన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 1 4 అండ్ 7 ఈ డిజిట్స్తో ఫామ్ అయ్యే 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అని అడిగారు అనుకోండి. ఓకే, మనం ఏం చేయాలి? 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. అంటే 5 అంకెల అతి పెద్ద సంఖ్యను రాయాలి. ఓకే, 5 అంకెల అతి పెద్ద సంఖ్య. ఓకే, అంటే ఇక్కడ మనం ఇచ్చిన డిజిట్స్ అన్ని 3 డిజిట్సే, కానీ మనం రాయాల్సింది ఏంటి? 5 డిజిట్ నెంబర్ రాయాలి. అంటే అప్పుడు దీన్ని బట్టి ఖచ్చితంగా మనం డిజిట్స్ని రిపీట్ చేసుకోవచ్చు. మనం డిజిట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని మనం డిజిట్స్ అన్నాం కదా. ఓకే, ఇప్పుడు మనకి వీటిలో మనం గ్రేటెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇచ్చిన డిజిట్స్లో గ్రేటెస్ట్ డిజిట్ ఏదో చూస్తాం అనమాట. ఇక్కడ మనం 5 డిజిట్ నెంబర్ రాయాలి. ఇచ్చినవేమో 3 డిజిట్స్ కాబట్టి మనకి 2 తక్కువగా ఉన్నాయి కదా. కాబట్టి మనం గ్రేటెస్ట్ నెంబర్ని మనం ఎక్కువ సార్లు ఉపయోగించుకుంటాం అనమాట. ఇక్కడ 7 అనేది గ్రేటెస్ట్ డిజిట్ కదా, కాబట్టి దీన్ని మనం 3 టైమ్స్ ఉపయోగించుకున్నాం అనుకోండి. అప్పుడు మిగిలిన నెంబర్స్ ఏంటి? 4 1 ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. అంటే మనం గ్రేటెస్ట్ నెంబర్ రాయాల్సి వచ్చినప్పుడు గ్రేటెస్ట్ డిజిట్ని ఎక్కువ టైమ్స్ ఉపయోగించుకుంటాం. అదే స్మాలెస్ట్ నెంబర్ను రాయమన్నారు. ఇవే డిజిట్స్ ఇచ్చి 3 డిజిట్సే ఇచ్చారు, వీటిని ఉపయోగించి స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాయమన్నారు. అప్పుడు స్మాలెస్ట్ డిజిట్ని రిపీట్ చేస్తాం అనమాట ఎక్కువ సార్లు. అంటే 1 1 1 4 7 ఇప్పుడు స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అవుతుంది కదా. దీని మీద బేస్ అయ్యి కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట.
ఒక్కొక్కసారి మనకి కండిషన్ ఇస్తారనమాట. అంటే మనం డిజిట్స్ని ఉపయోగించి ఒక గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయమన్నారు, కానీ అందులో 100th ప్లేస్లో ఓన్లీ 4ని మాత్రమే ఉపయోగించాలి, మిగిలిన మనం నచ్చినవి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఏం చేయాలి, ఒక గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయాలి. కండిషన్ ఏంటంటే 100th ప్లేస్లో 4 మాత్రమే ఉపయోగించాలి, మరి ఏ నెంబరు ఉపయోగించకూడదు. దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం ఇక్కడ డిజిట్స్ నాట్ రిపీటెడ్, అంటే రిపిటేషన్ నాట్ ఎలోడ్ అనమాట, అంటే పునరావృతం కాకూడదు. అట్లా రాయాలి అన్నప్పుడు మనకి 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్లో ఆల్రెడీ 4ని వాడేసాం, ఇంకా 4ని వాడలేదు. ఇంకా మిగిలిన వాటిలో మనకి గ్రేటెస్ట్ నెంబర్స్ ఏంటి, 9, 8, 7, 6, 5 అండ్ 3, 2, 1, 0 ఈ డిజిట్స్ వాడాలి. 4 ఆల్రెడీ వాడేసాం కాబట్టి మనం గ్రేటెస్ట్ నెంబర్స్ తీసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ మనకి ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి, 3 బ్లాంక్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ 3 నెంబర్స్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ 9 రాస్తాం, ఇక్కడ 8 అంటే 7 రాస్తాం అనమాట. ఇది మనకి ఇచ్చిన కండిషన్స్ ప్రకారం గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. అంటే క్వశ్చన్ ఏంటనమాట, 4 అంకెల అతిపెద్ద సంఖ్య కానీ 100ల స్థానంలో 4 మాత్రమే ఉండాలి అని అడిగినప్పుడు ఈ విధంగా రాస్తాం అనమాట. అలాగే మరి ఈ స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు ఏం చేయాలి, ఇదే కండిషన్ బేస్ చేసుకుని, అంటే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ దేర్ మస్ట్ బి 0 in 100th ప్లేస్, లేకపోతే 4 in 100th ప్లేస్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఇదే కండిషన్ 100th ప్లేస్లో ఖచ్చితంగా 4ని ఉపయోగించాలి, కానీ స్మాలెస్ట్ నెంబర్ని ఉపయోగించాలి, స్మాలెస్ట్ నెంబర్ని రాయాలి. ఇక్కడ రిపిటేషన్ నాట్ ఎలోడ్, అంటే డిజిట్స్ రిపీట్ కాకూడదు. అప్పుడు మనం ఏం చేస్తాం, స్మాలెస్ట్ డిజిట్తో స్టార్ట్ చేస్తాం. కానీ స్మాలెస్ట్ డిజిట్తో మనం 0తో స్టార్ట్ చేయలేం కదా నెంబర్ని, అప్పుడు అది 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి ఫస్ట్ అంటే వీటిని ఉపయోగించుకుంటాం. స్మాలెస్ట్ డిజిట్స్ ఇంకా 3 ప్లేసెస్ బ్లాంక్ ఉన్నాయి, ఎందుకంటే ఈ ప్లేస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, 4 అని డిసైడ్ అయిపోయింది. ఇంకా మనకు ఉన్న బ్లాంక్స్ ఎన్ని, 3 బ్లాంక్స్. కాబట్టి 3 బ్లాంక్స్లో ఏం ఉపయోగించాలి, మనం ఈ స్మాలెస్ట్ డిజిట్స్ 3ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ మనం 0ని వాడలేం కదా. కాబట్టి మిగిలిన వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 1. అంటే ఇక్కడ 1 రాసి అప్పుడు ఇక్కడ 0 రాసి 2 రాస్తాం అనమాట. ఇది స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అవుతుంది. ఏంటి కండిషన్ ఏంటంటే 100 ప్లేస్లో 4 ఉండాలి, 4ఏ కాదు మరి ఏదైనా ఉండొచ్చు అన్నమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇట్లా మనకి గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు ఖచ్చితంగా మనకి ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. అంటే అప్లికేటెడ్గా అడగొచ్చు. నేను ఇక్కడ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, మీరు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకున్న క్వశ్చన్ని ఏ విధంగా సరే మీరు అటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి కంపారిజన్ ఆఫ్ నెంబర్స్, అంటే నెంబర్స్ని కంపేర్ చేయడము. మనం నెంబర్స్ని కంపేర్ చేయడానికి ఉపయోగించే సింబల్స్ ఏంటంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు. ఈ సింబల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తాం కదా మనం. ఇది లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు. మనం ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే అందులో నెంబర్ ఆఫ్ డిజిట్స్ని బేస్ చేసుకుని మనం కంపేర్ చేస్తాం అన్నమాట. ఎందులో ఎక్కువ డిజిట్స్ ఉంటే అది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది, తక్కువ డిజిట్స్ ఉన్న నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మనకి 5, 4, 6, 7, అలాగే 5, 4, 6, 7, 0. ఈ రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదంటే ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూసుకుంటాం. ఇందులో ఏమో 4 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో మనకి 5 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది, ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు. అప్పుడు మనం ఫస్ట్ నెంబర్ని బేస్ చేసుకుని లెస్ దేనా, గ్రేటర్ దేనా, ఈక్వల్ టు అని మనం డిసైడ్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి మనం లెస్ దెన్ ఉపయోగిస్తాం. అదే ఫస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అయితే గ్రేటర్ దెన్ సింబల్ ఉపయోగిస్తాం. ఒకవేళ రెండు ఈక్వల్ నెంబర్ అయితే ఈక్వాలిటీ సింబల్ ఉపయోగిస్తాం. ఓకే, ఫస్ట్ మనం 2 నెంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసేది ఏమిటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ని బట్టి మనం అది ఏది పెద్దదో ఏది చిన్నదో డిసైడ్ చేయగలమా లేదా చూస్తాం. ఒకవేళ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నట్లయితే, వేరువేరుగా ఉన్నట్లయితే, అంటే అందులో ఉన్న అంకెలు సంఖ్య వేరువేరుగా ఉన్నట్లయితే అప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నదేమో చిన్న సంఖ్య అవుతుంది. అంటే తక్కువ అంకెలను కలిగిన సంఖ్య చిన్న సంఖ్య, ఎక్కువ అంకెలను కలిగిన సంఖ్య పెద్ద సంఖ్య అవుతుంది అనమాట.
ఒకవేళ రెండిట్లోని ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 5 4 3 2 5 4 2 3. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఒబే చేయట్లేదు ఇది, ఎందుకంటే రెండిట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కదా, మనకి అంకెలు సమానంగా ఉన్నాయి. ఇందులోనే 4 డిజిట్స్ ఉన్నాయి, ఇందులోనే 4 డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటనమాట, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తాం అనమాట. డిజిట్స్ని కంపేర్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ డిజిట్స్లో ఫస్ట్ డిజిట్ ఏంటి? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఆ రెండింటిలో ఏది పెద్దది? రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనం డిసైడ్ చేయలేము. నెక్స్ట్ డిజిట్లోకి వెళతాం. ఓకే, నెక్స్ట్ డిజిట్లు కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేయలేము. తర్వాత డిజిట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. రెండిట్లో గ్రేటెస్ట్ డిజిట్ ఏంటి? 3 కదా, కాబట్టి ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం సింబల్ ఉంచుతామట? గ్రేటర్ దాన్ సింబల్ ఉంచుతాం. ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లోని డిసెండింగ్ ఆర్డర్లో రాయొచ్చు అనమాట. అంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము, అసెండింగ్ ఆర్డర్. దీన్ని మనం తెలుగులో ఏమంటాం? ఆరోహణ క్రమము. అలాగే డిసెండింగ్ ఆర్డర్. దీన్ని మనం తెలుగులో అవరోహణ క్రమము, అవరోహణ. అంటే దీని అర్థం ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ ఏంటంటే స్మాల్ టు బిగ్, అంటే స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్కి రాస్తాం. అదే మనకి డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్ అనమాట, బిగ్ టు స్మాల్ అనమాట. అంటే పెద్ద నెంబర్ నుంచి మనం చిన్న నెంబర్కి రాసుకుంటూ వెళ్తే అది మనకి డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది అనమాట. ఆరోహణ క్రమం అంటే చిన్న టు పెద్ద అనమాట. చిన్న సంఖ్య నుంచి మొదలుపెట్టి పెద్ద సంఖ్యకు వెళ్తాం. అలాగే అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్యతో మొదలుపెట్టి చిన్న సంఖ్య వైపు వెళ్తాం అనమాట. ఓకే, దీని మీద బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఇవన్నీ మనకి సింపుల్ క్వశ్చన్స్ గానే ఉంటాయి అన్నమాట. మనకి డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది కంపారిజన్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ మనకి ఈ నెంబర్స్ బేస్ చేసుకుని ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఏంటంటే హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 10,000, లేకపోతే హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 1 lakh. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 10,000 అన్నారు మనకి. అంటే 10,000లో ఎన్ని పదులు ఉంటాయి, లేకపోతే హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 1 lakh, అంటే 1,00,000లో ఎన్ని వందలు ఉంటాయి. అప్పుడు సింపుల్గా మీరు ఏం లేదు, ఆ రెండు నెంబర్స్ని డివైడ్ చేసేయండి, మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదనమాట. ఒకవేళ మిమ్మల్ని ఇలా అడిగారు క్వశ్చన్, హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 1,000 అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ 1,000 వేసుకుంటాం. 10 అన్నారు కాబట్టి రెండో నెంబర్ ఏంటి? 10. ఈ పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేసేస్తాం. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. 100/1 అంటే 100 కదా, అంటే 1,000లో ఎన్ని టెన్స్ ఉంటాయి అనమాట? 100 టెన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఇలా అడిగారు, హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 1 lakh. అప్పుడు ఏం చేస్తాం? 1 lakh వేస్తాము, 10 వేస్తాం. 1 lakh అట్లాగే 10. ఏం చేస్తాం? కట్ చేస్తాం రెండింటిని. ఇంకేం బ్యాలెన్స్ ఉంది? 1,000 బ్యాలెన్స్ ఉంది కదా, కాబట్టి 1,000 టెన్స్ ఉంటాయి అనమాట. సారీ, ఇక్కడ 1 lakh అంటే మనకి 5 zeros ఉంటాయి కదా, అంటే 10,000 టెన్స్ ఉంటాయి అనమాట. అట్లాగే వీటిని ఇంకా లార్జెస్ట్ నెంబర్లో అడగొచ్చు అనమాట. ఇంకా మిలియన్స్లోనే అయ్యి అడగొచ్చు అనమాట. అంటే మనం ఇండియన్ సిస్టమ్ గురించి, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి చెప్పుకోలేదు. అవి చెప్పుకున్న తర్వాత ఇంకా డీటెయిల్గా వీటి మీద క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఇట్లా మనం సింపుల్గా డివైడ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే 1 crore, హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 1 crore. మనం సాధారణంగా ప్లేస్ వాల్యూస్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి చదువుతాం, కానీ నెంబర్స్ రాసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళతాం. 1 crore అని రాస్తాం. అప్పుడు ఏం రాయాలి? ఇక్కడ వన్స్. మీరు ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం అన్నమాట చదువుకుంటుంది. యాక్చువల్గా మనం చదివేది ప్లేస్ వాల్యూస్ రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి, కానీ మనం నెంబర్ రాసేటప్పుడు ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం కాబట్టి ఇలా రాసుకోండి మీరు. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crore అన్నమాట. 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు. ఓకే,
ఇప్పుడు ఏంటి మన క్వశ్చన్ ఏంటంటే 1 కోటిలో ఎన్ని వందలు ఉంటాయి? 100. దీన్ని ఏం చేయాలి మనం? 100తో డివైడ్ చేయాలి. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ 1 crore అన్నారు. ఓకే, ఈ 2 zeros కట్ చేసాం. ఇంకా బ్యాలెన్స్ నెంబర్ ఏముంది? ఓకే, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh అంటే 1 lakh హండ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం సింపుల్గా చెప్పొచ్చు, అంటే కన్ఫ్యూజ్ లేకుండా చెప్పొచ్చు. అంటే వచ్చినట్లే ఉంటాయి, మనం తొందరలో మిస్టేక్ చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లాగే మనకి రౌండ్ చేయడం అంటే నెంబర్స్ని రౌండింగ్ చేయడం అనమాట, సవరించడం, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోబోయే ఈ కాన్సెప్ట్ అనేది డెసిమల్స్లో మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే రౌండెడ్ టు నియర్ టెన్స్ అని, రౌండెడ్ టు నియర్ హండ్రెడ్స్ అని, లేకపోతే నియర్ థౌజండ్స్ ఇట్లా అడుగుతూ ఉంటారు అన్నమాట క్వశ్చన్స్. అంటే దగ్గర పదులకు సవరించండి, దగ్గర వందలకు సవరించండి, దగ్గర వేలకు సవరించండి అనే పదాలు వింటూ ఉంటాం అనమాట. అసలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒక నెంబర్ ఇచ్చారు ఇలా 56437 అంటే 56,437, 56,437. దీనిని దగ్గర పదులకు సవరించండి అని అడగొచ్చు, దగ్గర వందలకు సవరించండి, దగ్గర వేలకు సవరించండి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. అంటే రౌండెడ్ టు నియర్ టెన్స్ అని, నియర్ హండ్రెడ్స్ అని, నియర్ థౌజండ్స్ అని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నియర్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే దగ్గర పదులకు. సవరించండి అని అడిగేటువంటి అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని ఒకసారి అండర్లైన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఉన్న డిజిట్ని అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, దీని తర్వాత ఉన్న డిజిట్ 0 నుంచి 4 వరకు ఉన్నట్లయితే మనం సేమ్ ఇక్కడ వరకు ఉన్న నెంబర్ని ఇలాగే రాసేసి తర్వాత మనం జీరోస్ పెట్టేస్తాం అనమాట. తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయో అని జీరోస్ పెట్టేస్తాం. ఒకవేళ మనకి 5 to 9 వరకు ఉన్నట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం అండర్లైన్ చేసిన నెంబర్కి 1 యాడ్ చేసి తర్వాత జీరోస్ పెట్టేస్తాం. ఓకే, మనకి దగ్గర పదులకు అంటే ఏంటి? ఆ పదుల స్థానం తర్వాత అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దగ్గర వందలకు సవరించమంటే ఆ వందల స్థానం తర్వాత అన్ని జీరోస్ పెట్టాలి. ఓకే, దగ్గర వేలకు సవరించమంటే వేల స్థానం తర్వాత అన్ని జీరోస్ పెట్టాలి. అయితే అలా పెట్టేటప్పుడు మనం అండర్లైన్ చేసిన నెంబర్కి 1 యాడ్ చేయాలా అవసరం లేదా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది అనమాట? దీనికి దాని తర్వాత ఉన్న డిజిట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం ఏదైతే అండర్లైన్ చేసుకున్నామో దాని తర్వాత ఉన్న డిజిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి 0 నుంచి 4 వరకు ఉంటే ఇక్కడ మనం నో చేంజ్, ఏ విధమైన మార్పు చేయనవసరం లేదనమాట. ఒకవేళ 5 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? 1 యాడ్ చేయాలన్నమాట. ఏ నెంబర్ని అయితే మనం అండర్లైన్ చేసామో ఆ నెంబర్కి ఆ డిజిట్కి 1 యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని దగ్గర టెన్స్కి సవరిస్తున్నాను. టెన్స్ అన్నారు కాబట్టి టెన్స్ డిజిట్ని అండర్లైన్ చేశాను. ఇప్పుడు మనం దీని తర్వాత డిజిట్ని అబ్జర్వ్ చేస్తే ఇది 5 to 9 మధ్యలో ఉంది కదా, అంటే 5 అంతకంటే ఎక్కువ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఏం చేయాలి? దీనికి 1 యాడ్ చేయాలి. అంటే మిగిలిన డిజిట్స్ ఏం మార్చకూడదు, ముందున్న డిజిట్స్ 5, 6, 4. ఇప్పుడు ఈ 3కి 1 యాడ్ చేయాలి కాబట్టి 4 అవుతుంది. తర్వాత ఇవన్నీ జీరోస్ చేస్తాం. ఇది ఎప్పుడు మనకి దగ్గర టెన్స్కి సవరించినప్పుడు, అంటే రౌండెడ్ టు నియర్ టెన్స్ అన్నప్పుడు అన్నమాట. ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనకి హండ్రెడ్స్ అడిగాడు, ఇదే కాన్సెప్ట్. దగ్గర అంటే నియరర్ హండ్రెడ్స్, అంటే రౌండ్ టు నియరర్ హండ్రెడ్స్ అన్నప్పుడు దగ్గర వందలకు సవరించండి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 100 అన్నారు కాబట్టి ఏం చేస్తాం? మనం 100th ప్లేస్లో ఉన్న 100th ప్లేస్లో ఉన్న డిజిట్ని అండర్లైన్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు ఆ కండిషన్ చూస్తాం మనం. దీని తర్వాత ఉన్న డిజిట్ ఏముంది? 0 నుంచి 4 లోపల ఉంది, 3 కదా. కాబట్టి ఇక్కడ మనం ఏ విధమైన మార్పు చేయకూడదు. అంటే ఇక్కడ వరకు మనం ఈ నెంబర్ని ఇలాగే రాసేస్తాం. ఏమవుతుంది అనమాట? 5, 6, 4 తర్వాత ఈ జీరోస్ చేసేస్తాం అనమాట. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ నియర్ థౌజండ్స్కి అంటే దగ్గర వేలకు సవరించండి అని అడిగాడు అనమాట క్వశ్చన్.
ఇప్పుడు మనం ఏం చేయాలి, 1000 ప్లేస్ని అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ 1000 ప్లేస్లో ఏముంది, 6 ఉంది కదా, దీన్ని అండర్లైన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఆ కండిషన్ని పాటించాలి. ఇప్పుడు ఈ డిజిట్ దీని 6 తర్వాత అండర్లైన్ చేసిన నెంబర్ తర్వాత డిజిట్ ఏంటి, 4. అంటే మనం 4 వరకు ఏ విధమైన మార్పులు చేయకూడదు. జస్ట్ అండర్లైన్ చేసిన తర్వాత అన్ని జీరోస్ పెట్టేయాలి. ఎన్ని డిజిట్స్ ఉంటాయని జీరోస్ పెట్టేయాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం కదా, 5, 6 రాస్తాం. తర్వాత అన్ని 0, 0, 0 పెట్టేస్తాం. ఇది మనకి దగ్గర వేలకు సవరించడం అన్నమాట. ఓకే, ఇది క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మీకు 7, 2, 6, 4, 5, 3. ఇట్లా ఒక 7,26,453 ఇచ్చారు. దీన్ని దగ్గర టెన్స్కి సవరించినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, దగ్గర హండ్రెడ్స్కి సవరించినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, అలాగే థౌజండ్స్, అలాగే 10,000s. ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం నియర్ టెన్స్. ఓకే, టెన్స్ అన్నారు కాబట్టి టెన్స్ ప్లేస్ అంటే 10ల స్థానం, దగ్గర 10లకు అన్నారు కాబట్టి 10ల స్థానంలో నెంబర్ని మనం అండర్లైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అండర్లైన్ చేశాను. ఇప్పుడు కండిషన్ ఏంటి, తర్వాత డిజిట్ని అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత ఉన్న డిజిట్ 3, 4 అంతకంటే ఉంటే మనం ఏమైనా మనం 1 యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ వరకు స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఉన్న నెంబర్ని యాజ్ టీజ్గా రాసేస్తాం. 7, 2, 6, 4, 5 అండర్లైన్ చేసిన డిజిట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయని జీరోస్ పెట్టేస్తాం. ఒక డిజిట్ ఉంది, ఒక జీరో పెట్టేస్తాం. అది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నియర్ హండ్రెడ్స్ అన్నది. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, మనం 100 ప్లేస్లో ఉన్న నెంబర్ని అండర్లైన్ చేసుకుంటాం. ఇది ఓకే. ఇప్పుడు మనం ఈ అండర్లైన్ చేసిన నెంబర్కి 1 యాడ్ చేయాలా యాడ్ చేయకూడదు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, దాని తర్వాత ఉన్న డిజిట్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏముంది, 5 ఉంది. 5 అంతకంటే ఉంటే ఒక ఎక్కువ నెంబర్ ఉంటే మనం ఏం చేయాలి, ఎక్కువ పెద్ద డిజిట్ ఉంటే 1 యాడ్ చేయాలి కదా. కాబట్టి ఈ అండర్లైన్ చేసిన నెంబర్కి 1 యాడ్ చేసి రాసుకున్నాం. అంటే 7, 2, 6, 5. తర్వాత ఏం చేయాలి, మనకి అండర్లైన్ చేసిన నెంబర్ తర్వాత డిజిట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయని జీరోస్ ఉంచాలి. అంటే అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్కి, నియర్ థౌజండ్స్కి మనం రౌండ్ చేయాలి. అంటే దగ్గర వేలకు సవరించండి అనే క్వశ్చన్ అడిగాడు అనమాట. ఈ సంఖ్యను దగ్గర వేలకు సవరించగా అనే క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ 1000 అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, 1000 ప్లేస్లో ఉన్న డిజిట్ని అండర్లైన్ చేసుకుంటాం. ఓకే, దీని తర్వాత డిజిట్ని అబ్జర్వ్ చేస్తాం. తర్వాత ఏముంది, 4 ఉంది. 4 అంతకంటే తక్కువ ఉంటే మనం ఏం చేస్తాం, మనం 1ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వదిలేస్తాం. కాబట్టి ఈ అండర్లైన్ చేసిన నెంబర్ వరకు డిజిట్ వరకు ఏముంది, 7, 2, 6 ఉంది. ఇంకా అండర్లైన్ చేసిన తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ ఉంచుతాం అన్నమాట. ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ దగ్గర 10,000కు సవరించండి అంటే నియరెస్ట్ 10,000s అన్నాడు అనుకోండి, అప్పుడు 10,000 ప్లేస్లో ఏముందో ఒకసారి అండర్లైన్ చేసుకుందాం. 10th ones, 10s, 100s, 1000s, 10,000s ఇది కదా, 1, 10, 100, 1000, 10,000. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న కండిషన్ అబ్జర్వ్ చేద్దాం. ఈ అండర్లైన్ చేసిన డిజిట్ తర్వాత ఉన్న డిజిట్ 5 అంతకంటే ఎక్కువ ఉంటే 1 యాడ్ చేయాలి కదా. మరి ఇక్కడ 6 ఉందంటే 5 కంటే ఎక్కువ ఉన్నట్లే కదా. కాబట్టి ఈ నెంబర్కి అండర్లైన్ చేసిన నెంబర్కి 1 యాడ్ చేసాం అంటే 7, 3. ఇంకా తర్వాత అండర్లైన్ చేసిన డిజిట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయని జీరోస్ పెట్టేస్తాం. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఓకే, ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. ఎందుకంటే దీని మీద బేస్ అయ్యి కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో తరచుగా క్వశ్చన్స్ చూసాం కాబట్టి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనకి నెంబర్స్ని రీడ్ చేయడానికి 2 టైప్ ఆఫ్ సిస్టమ్స్ నేర్చుకుంటాం మనం.
అది ఎలిమెంటరీ లెవెల్లో కావచ్చు, హై స్కూల్ లెవెల్లో కావచ్చు. అవి ఏంటంటే ఇండియన్ సిస్టము అండ్ ఇంటర్నేషనల్ సిస్టము. ఇండియన్ సిస్టమ్ని మనం హిందూ అరబిక్ సిస్టమ్ అంటాం కదా. హిందూ అరబిక్ సిస్టము అండ్ అంతర్జాతీయ మానము. హిందూ అరబిక్ మానము, అంతర్జాతీయ మానము అన్నమాట. వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇండియన్ సిస్టమ్, దీన్నే మనం ఏమంటాం? హిందూ అరబిక్ సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్. హిందూ అరబిక్. ఇది అంతర్జాతీయ. ఓకే, ఇందులో మనకి ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి? మనం సాధారణంగా ఏం చేస్తాం? రైట్ టు లెఫ్ట్కి వెళ్తాం కదా. ఫస్ట్ ఏమొస్తుంది? వన్స్ వస్తాయి, తర్వాత టెన్స్, నెక్స్ట్ హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్, నెక్స్ట్ 10,000s, నెక్స్ట్ లాక్స్ అండ్ 10 lakhs, క్రోర్స్, 10 crores ఇలా వస్తాయి. అంటే ఇక్కడ మనకి తెలుగులో రాసినట్లయితే ఒకట్లు, నెక్స్ట్ పదులు, నెక్స్ట్ వందలు, నెక్స్ట్ వేలు, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ లక్షలు, తర్వాత 10 లక్షలు అండ్ కోట్లు, 10 కోట్లు, ఇంకా అక్కడి నుంచి 100 కోట్లు, తర్వాత 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇట్లా వస్తాయి తప్ప అక్కడి నుంచి మనకి వేరే నెంబర్స్ నేమ్స్ ఏమీ లేవు కదా. అదే మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి వన్స్, టెన్స్, వన్స్ సేమ్ ఉంటాయి, టెన్స్ సేమ్ ఉంటాయి, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s సేమ్ ఉంటాయి. తర్వాత ఏమొస్తుంది? 100,000s వస్తుంది అనమాట. 100,000s, తర్వాత ఏమొస్తుంది మనకి? మిలియన్స్, తర్వాత 10 millions, 100 millions, బిలియన్స్ వస్తుంది. తర్వాత 10 billions, 100 billions అండ్ ట్రిలియన్స్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారు, దాన్ని మనకి ఇండియన్ సిస్టంలో ఎలా రీడ్ చేయాలి, అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది మనకి 1 2 3 4 5 6 7 8 9 0 ఈ నెంబర్ ఉంది. దీన్ని మనం అంటే ఒక నెంబర్ని రీడ్ చేయడానికి, చదవడానికి మనకి కామాలు అనేవి చాలా బాగా సహాయపడతాయి అన్నమాట. మనం ఇలా ఉంచి చదవాలంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అదే మనం ఫస్ట్ డిజిట్స్ని కామాలతో వేరు చేసిన తర్వాత మనం చదివినట్లయితే చాలా సులభంగా చదవగలుగుతాం అనమాట, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అనమాట. ఓకే, మనకి ఇండియన్ సిస్టంలో ఎలా కామాలు ఉంచాలి, అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో కామాలు ఎలా ఉంచాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇండియన్ సిస్టమ్, తర్వాత ఇంటర్నేషనల్ సిస్టమ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ అంటే హిందూ అరబిక్ మానంలో కామాలు. ఫస్ట్ మనం 3 digits తర్వాత ఉంచుతాం, 1 2 3. తర్వాత నుంచి ప్రతి 2 digits తర్వాత ఉంచుతాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లాక్స్, 10 lakhs, తర్వాత క్రోర్స్ ఉంటాయి. ఇంకా క్రోర్స్ తర్వాత మనకి ఏం నెంబర్స్ లేవు కదా చదవడానికి, కాబట్టి ఇక్కడ మనం కామా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవేమో హండ్రెడ్స్, ఇవి థౌజండ్స్, లాక్స్, క్రోర్స్. కాబట్టి దీన్ని ఎలా చదివి చెప్తాం అనమాట, మనం కామాల మధ్యలో ఉన్న నెంబర్స్ని కలిపి చదువుతాం. ఈ నెంబర్ని అంతా ఎలా చదువుతాం మనం? 123 అని చదువుతాం. అది ఎక్కడ ఉన్నాయి? మనకి క్రోర్స్ అవన్నీ కూడా, కాబట్టి 123 crores అంటాం. తర్వాత 45 lakhs, 67,890 అని చదువుతాం. ఈ విధంగా చదువుతాం అన్నమాట. అదే మనకి ఇంటర్నేషనల్ సిస్టంలో
అంటే అంతర్జాతీయ మానంలో. మనం ఇక్కడ కామాలు పెట్టేటప్పుడు ఏం చేస్తాం, ఎవ్రీ 3 డిజిట్స్కి ఒక కామా ఉంచుతాం. ఓకే, 1 2 3 1 2 3 1 2 3 అన్న. ఓకే, ఇవేమో హండ్రెడ్స్, ఇవి థౌజండ్స్, ఇవి మిలియన్స్, తర్వాత మిలియన్స్ తర్వాత వచ్చేదేంటి బిలియన్స్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా చదువుతాం, 1 బిలియన్, ఈ అండర్లైన్ చేసినంత అంటే కామాల మధ్యలో ఉన్న నెంబర్ అన్నిటిని కలిపి చదువుతాం. 234 మిలియన్స్ 567,890 అని చదువుతాం అన్నమాట. ఓకే, మనకి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది ఎప్పుడంటే జీరోస్ ఎక్కువగా ఉన్నప్పుడు చదవడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మనకి 70,800,902. దీన్ని మనం ఇండియన్ సిస్టంలో ఎలా చదవాలి అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా ఉంచుతాం, తర్వాత 2 డిజిట్స్ తర్వాత ఒక కామా ఉంచుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, ఇట్లా మనం 3 కామాస్ వరకే ఉంచాలి, ఇంకా అక్కడి నుంచి మనం కామాస్ ఉంచకూడదు. ఈ తర్వాత ఈ చివరిలో ఎంత పెద్ద నెంబర్ అయినా అంత దాన్ని కలిపి చదవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇక్కడ 6 5 ఇక్కడ 4 కూడా ఉంది. ఇంత పెద్ద నెంబర్ని మనం చదవాలి. ఇండియన్ సిస్టంలో మనం 3 కామాస్ ఉంచితే సరిపోతుంది. ఫస్ట్ కామా ఇప్పుడు 3 డిజిట్స్ తర్వాత ప్రతి 2 డిజిట్ నెంబర్ తర్వాత ఉంచాం. ఇవేమో హండ్రెడ్స్, ఇవి థౌజండ్స్, ఇవి ల్యాక్స్, ఇవన్నీ క్రోర్స్ అవుతాయి మనకి. ఇప్పుడు ఈ నెంబర్ని అంతా కలిపి ఎలా చదువుతాం మనం, 4,657 crores అని చదువుతాం అనమాట. 4,657 crores. ఇది ఎలా చదువుతాం మనం, 08 అంటే 0ని వదిలేస్తాం, విలువ ఉండదు కదా. 08 అంటే మనం 8 అని రాస్తాం కదా. కాబట్టి 8 lakhs, ఇక్కడ థౌజండ్స్ లేవు. తర్వాత మనం ఏం వెళ్ళిపోతాం, 100లోకి వెళ్ళిపోతాం, 902 అన్నమాట. ఓకే, దీన్ని ఎలా చదువుతాం, 4,657,8,902 అని చదువుతాం. ఓకే, ఇదే నెంబర్ని మనకి ఇంటర్నేషనల్ సిస్టంలో చదవాలి. 4,657,080,0,902. ఇక్కడ మనం ప్రతి 3 డిజిట్స్కి ఒక కామా ఉంచుకోవచ్చు. 1 1 ఇట్లా. ఇవేమిటి మనకి హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్. ఓకే, ఇది 46 కదా, 46 బిలియన్స్, 570 మిలియన్స్, 800 థౌజండ్స్, 902 అని చదువుతాం అనమాట. అదే తెలుగులో ఎలా చదువుతాం, 46 బిలియన్ల, 570 మిలియన్ల, 800,902 అని చదువుతాం అనమాట. ఈ విధంగా మనం ఇచ్చిన ఆ నెంబర్లో డిజిట్స్ మధ్య కామాలు ఉంచుకున్నట్లయితే అది ఇంటర్నేషనల్ సిస్టమ్ కావచ్చు, ఇండియన్ సిస్టమ్ కావచ్చు, మనకి చదవడం చాలా సులభం అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ రెండింటిని మిక్స్ చేసి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. హౌ మెనీ థౌజండ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ బిలియన్, లేకపోతే ఇన్ ఏ మిలియన్, లేకపోతే హౌ మెనీ లాక్స్ ఆర్ దేర్ ఇన్ బిలియన్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అదే ట్రిక్ని ఇక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ థౌజండ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ మిలియన్ అని అడిగారు. మనం సాధారణంగా ప్లేసెస్ మనం రైట్ టు లెఫ్ట్కి వెళ్తాం, కానీ నెంబర్ రాసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ రాస్తాం. కాబట్టి మనం మిలియన్ కావాలి కదా, ఫస్ట్ 1 ఉంచండి. ఇది 1s, 10s, 100s, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్. ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని థౌజండ్స్ ఉంటాయని అడిగారు, అంటే ఒక మిలియన్లో ఎన్ని వేలు ఉంటాయని అడిగారు. మనం దీన్ని 1000తో భాగిస్తాం అన్నమాట. 1000తో డివైడ్ చేస్తాం. 3 zeros గెట్స్ క్యాన్సిల్. ఇంక మిగిలిన నెంబర్ ఏంటి మనకి 1000 కదా, అంటే 1000s ఉంటాయన్నమాట. అంటే ఒక మిలియన్లో ఉండే వేల సంఖ్య ఏంటంటే 1000. ఓకే, అలాగే ఒక మిలియన్లో ఎన్ని ల్యాక్స్ ఉంటాయని అడగొచ్చు అనమాట. ఫస్ట్ మిలియన్ వేస్తాం, అంటే ఇలా మనం చదువుకుంటూ 1s, 10s, 100s, థౌజండ్స్, 10,000s, 100,000s, తర్వాత మిలియన్స్. తర్వాత కింద ల్యాక్ వేస్తాం. 1s, 10s, 100s, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్. ఇందులో 5 zeros ఉన్నాయి కదా, 5 zeros కట్ చేస్తాం. ఇందులో కూడా 5 zeros కట్ చేస్తాం. ఇంకేం మిగిలింది మనకి 10. అంటే ఒక మిలియన్లో ఎన్ని ల్యాక్స్ ఉంటాయి అనమాట, 10 lakhs ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. అఫ్ కోర్స్ మనకు వచ్చినట్లే అనిపిస్తుంది,
కానీ కంగారులో తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి చిన్న బిట్ని అయితే సరే మనం చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడిగారు, 1 crore మనకి ఎన్ని మిలియన్స్ ఉంటాయి అని అడిగారు. ఓకే, 1 crore ఎన్ని మిలియన్స్ ఉంటాయి? క్రోర్ రాద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్. ఇప్పుడు దీని కింద మిలియన్ రాద్దాం. 1, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది? మిలియన్స్. ఓకే, ఇప్పుడు ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 6 zeros ఉన్నాయి కాబట్టి 6 zeros కట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. అంటే ఇక్కడ మనకి 1 crore ఎన్ని మిలియన్స్ ఉంటాయన్నమాట? 10 millions ఉంటాయన్నమాట. ఓకే, ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. కాబట్టి కొన్ని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ని నెక్స్ట్ క్వార్టర్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.